సరే అమ్మా, ఎంతమంది తెలుసు మీకు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అనేది? చెప్పండి. చాలా మంది ఆషాఢ మాసం వచ్చింది అంటే గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు కదా. ఎంతమంది తెలుసు గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకు? రీజన్ ఏంది తెలుసా? సరే, మనం బయాలజీ వాళ్ళం కదా, మీరు బయాలజీ స్టూడెంట్స్ కదా, మరి మనకు తెలుసుకోవాలి కదా సైంటిఫిక్ పరంగా. అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, బుక్ నాలెడ్జ్ ఉండాలి, మనకు అప్ టు డేట్ అప్డేట్ అవుతూనే ఉండాలనుకుంటా. అవును కదా. సో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటేనా అలంకరణ కోసం కాదమ్మా. అలంకరణ కోసం అది ట్రెడిషనల్ వే. సైంటిఫిక్ పరంగా కానీ మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఆ గోరింటాకు అనేది మనకి బాడీకి అంటే ఇక్కడ నెయిల్స్కి పెట్టుకోవడం వల్ల ఒకటి నెయిల్స్ అనేవి పాడైపోకుండా ఉంటాయి. ఎందుకంటే రెయినీ సీజన్ కదా, ఎక్కువ ఆషాఢ మాసం వచ్చేది రెయినీ సీజన్. సో రెయినీ సీజన్లో అంతకు ముందు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు నాన్న, పొలం పనులు చేసుకునే వాళ్ళు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు చూడండి. చెప్పులు వేసుకోకుండా పొలం పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పులు వేసుకుంటే చెప్పులు ఎక్కడ తెగిపోతూ ఉంటాయి, వాళ్ళకి అదొక అడ్డగా ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏమవుతున్నాయి, వాళ్ళు చెప్పులు ఇచ్చేసి పొలాల్లో పనులు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వర్షాకాలంలో ఎక్కువ బురదగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతున్నాయి, మనకి టోస్ ఉంటాయి కదా, అంటే ఫుట్లు, ఆ ఫింగర్స్ మనం టోస్ అని అంటాం కదా, ఆ టోస్ మిడిల్లో మనకి స్పేస్ ఉంటుంది కదమ్మా. ఆ స్పేస్ ఏంటంటే తడిచి పాచి పట్టినట్టుగా ఉంటుంది అనమాట. అంటే పెయిన్స్ వస్తాయి మనకు, అక్కడ పేలినట్టుగా పెయిన్ వస్తుంది. అదే మీరు గోరింటాకు పెట్టుకున్నారనుకోండి, అలా మీకు ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది రాకుండా అలా పాచి పట్టినట్టుగా ఉండకుండా ఉంటుంది. అది ఒకటి. సెకండ్ వన్ వచ్చేదంటే యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది నాన్న. యాంటీ ఫంగస్ అంటే ఫంగైని మన బాడీ మీద గ్రో అవ్వకుండా చూస్తుంది. అర్థమైందా? సెకండ్ వన్ ఇక అందరికీ తెలిసిందే. థర్డ్ వన్ బాడీలో బ్లడ్ వేడిని తగ్గిస్తూ ఉంటుంది అనేసి. మనకి ఎలాగో వామ్ బ్లడ్డే కాబట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ అనేది వేడిగా కొంచెం బయట నుంచి మనకి రిలాక్సేషన్ వస్తుంది. అది థర్డ్ వన్. అంతేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్, సో మనకి ట్రెడిషనల్ వేలో అందంగా ఉండడం కోసం, మంచిగా ఉండడం కోసం పెట్టుకుంటాం. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఫంగై అనేది గ్రో అవ్వకుండా ఉండడం కోసం, నెయిల్స్ పాడవ్వకుండా, ప్లస్ మన బాడీలో బ్లడ్ టెంపరేచర్ని తగ్గించుకోవడం. ఇంకోటమ్మా, చాలామంది అంటూ ఉంటారు ప్రెగ్నెంట్ ఉమెన్ గోరింటాకు పెట్టుకోవద్దు అని అంటారు. సో గోరింటాకు ప్రెగ్నెన్సీ ఉమెనా నార్మల్ అవేం లేదమ్మా. అర్థమైందా? పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సర్జరీ ముందు ఉంటుంది కదా, సర్జరీ ముందు పెట్టుకుంటే వాళ్ళు థంబ్ అనేది సరిగ్గా ప్రాపర్గా ఉండదని, ఇండికేషన్స్ సరిగ్గా వెళ్ళవని. సో సర్జరీ ముందు కానీ డెలివరీ అవుతున్నారన్న ముందు పెట్టుకోకూడదు అని అంటారు. అంతేగాని మనకి బ్లడ్ లెవెల్ ఎక్కడా కూడా తగ్గించదు నాన్న. అర్థమవుతుందా? ఇది చాలామంది విన్నారు, చాలామంది దగ్గర నుంచి నేను చూశాను కూడా. సో అది మీకు ఇండికేషన్. మీకు ఏంటంటే సైంటిఫిక్గా మీరు చదవాలి. కొన్ని ట్రెడిషనల్గా ఆధ్యాత్మిక పరంగా ఉన్నా కూడా సైంటిఫిక్ పరంగా కూడా మనం ఉండాలి. ఏది కూడా బ్లైండ్గా అయితే చేయొద్దు అనేది నా ఉద్దేశం. మనం ఏ పని చేస్తున్నా కూడా దానికి ఏంటి అనేది రీజన్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే మీరు సైన్స్ స్టూడెంట్స్, మీరు వేరే ఏదో స్టూడెంట్స్ కాదు కదా, సైన్స్ స్టూడెంట్స్ అన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఒక రీజన్ ఒకటి చెప్తున్నప్పుడు దానికి రీజన్ కంపల్సరీగా చెప్పాలి. ఏదైనా కానీ ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని గురించి కంపల్సరీగా మీరు రీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఇది మీకు చెప్పాల్సి వచ్చింది. అంటే మీరు అంత గర్ల్స్ కాబట్టి, సో ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో పెట్టుకుంటున్నారు అని అంటున్నారు కదా, ఎందుకు అనేది రీజన్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మనకి సీజనల్ వైజ్ కూడా మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీరు రేపు ఫ్యూచర్లో ఎవరికైనా చెప్పాలి, ప్లస్ మీరు కాబోయే డాక్టర్స్ కాబట్టి. ఓకేనా?